అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన, అలాగే అందరి జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న అంశాన్ని పరిశీలించబోతున్నాం. అదే శనిదేవుని తత్వం. శనిదేవుడు అనగానే భయం. మరి ఆ భయాన్ని పారద్రోలి దాన్ని స్వచ్ఛమైన భక్తిగా ఎలా మార్చుకోవాలో మూల గ్రంథాల ఆధారంగా మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అసలు వాస్తవాలేంటో ఇప్పుడు లోతుగా అధ్యయనం చేద్దాం. ఈ వివరణను ప్రారంభించడానికి సూర్యభగవానుడిని కుమారుడైన శనిదేవుని కీర్తించే ఈ అత్యంత శక్తివంతమైన సంస్కృత శ్లోకంతో మొదలుపెడదాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. చూశారా, అసలీ శ్లోకం వింటుంటేనే ఒక అద్భుతమైన వైబ్రేషన్ వస్తుంది కదా. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, ఇది శనిదేవుని అసలైన రూపాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన మంత్రం. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఇంతటి పవిత్రమైన దైవం గురించి ఆలోచించినప్పుడు సాధారణంగా మన మనసులో ఎలాంటి భావన కలుగుతోందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. శని అనే పేరు వినగానే మనలో చాలామందికి ఎందుకో తెలియని ఒక వణుకు పుడుతుంది కదా. ఒక అకారణమైన భయం ఎందుకు మొదలవుతుంది? ఎందుకంటే మనకు అసంపూర్ణమైన సమాచారం వల్ల లేదా మిడిమిడి జ్ఞానం వల్ల శనిదేవుని గురించి కేవలం భయపెట్టే విషయాలు మాత్రమే చెప్పబడ్డాయి. ఈ ఆందోళనకు అసలు కారణమేమిటో, మూల గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ముందుగా విభాగం 1, శనిదేవుని నిజతత్వాన్ని అర్థం చేసుకోవడం. అసలు ఈ మూఢనమ్మకాలను కాసేపు పక్కన పెట్టి చూస్తే దైవాన్ని భయపెట్టే పూజలు చేయకూడదని మూలగ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. మనకు సాధారణంగా భయపెట్టే జ్యోతిష్య దశలు కొన్నుంటాయి. 7.5 సంవత్సరాల శని అనగానే అమ్మో సాడెసాతి అంటారు. అలాగే అష్టమశని, అర్ధాష్టమశని లేదా జాతకంలో సప్తమభావంలో లగ్నంలో శని ఉండటం, ఇక కుజుడు శుక్రుడితో శని కలిస్తే ప్రేమ వివాహాలు జరుగుతాయని అంటుంటారు. ఇవన్నీ వింటుంటే శనిదేవుడు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడేమో అనిపిస్తుంది కదా. ఆయన పని మనకు కష్టాలివ్వడమే అన్న బలమైన నమ్మకమొకటి ఏర్పడిపోయింది. కాని అసలు నిజం వేరే ఉంది. అసలు శనైశ్వరుడు అంటే అర్థమేంటో తెలుసా? శనైశ్చరతీతి అంటే చాలా నెమ్మదిగా, నిదానంగా కదిలేవాడు అని. సూర్యుడు, ఛాయాదేవిల కుమారుడైన ఆయన స్వభావమే నిదానం. ఆయన ఏ పనైనా కొంచెం నెమ్మదిగా, మందకొడిగా చేస్తాడు. అంతేకాని ఆయన కావాలని మనుషుల్ని హింసించేవాడు కాదు. ఆ నిదానాన్ని చూసి మనం కంగారుపడిపోయి ఏదో చెడు జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన్ని పూర్తిగా అపార్థం చేసేసుకుంటాం. ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఇంకో అతి పెద్ద వాస్తవం ఒకటుంది. శనిదేవుడు అనగానే కష్టాలు, మరణం మాత్రమే ఇస్తాడని అందరూ అనుకుంటారు. ఇది పచ్చి అపోహ. వాస్తవమేమిటంటే ఆయుష్షు ఇచ్చేది ఆయనే, మనకు జీవనోపాయం అంటే ఒక ఉద్యోగమిచ్చేది ఆయనే, వివాహం జరిపించేది కూడా శనిదేవుడే తెలుసా. జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టాలను ప్రసాదించే అంతిమదాతను మనం కేవలం శిక్షించేవాడిగా చూడటం ఎంత పొరపాటో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇన్ని అపోహల మధ్య నిజంగానే ఏదైనా శనిదోషం ఉంటే దాన్ని తొలగించుకునే మార్గం ఏంటి? దీనికి మూల గ్రంథాలు చెబుతున్న ఒకే ఒక్క అత్యుత్తమమైన పరిహారం శివారాధన. అవును, కేవలం పరమశివుని ఆరాధించడం, ఆయన నామస్మరణ నిరంతరం చేయడం ద్వారా ఎలాంటి శనిదోషమైనా పటాపంచలైపోతుంది. భయపడుతూ ఏవేవో కఠినమైన పూజలు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం స్వచ్ఛమైన శివారాధన సరిపోతుంది. ఇక రెండో విభాగానికి వస్తే కాళ్ళు కడుక్కోవడం వెనుక ఉన్న అపోహ. నవగ్రహ మండపం వద్ద భక్తులు ఎంత కామన్గా ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారో ఇప్పుడు చూద్దాం. చాలా గుళ్ళో మనం చూస్తూనే ఉంటాం. నవగ్రహ మండపం దగ్గరికి వెళ్ళి ఒక రకమైన భయంతో 9 ప్రదక్షిణలు చేసేసి వెంటనే గబగబా వెళ్ళి కాళ్ళు కడుక్కుంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అలా కాళ్ళు కడుక్కోవడం గ్రంథాల ప్రకారం మహాదోషం. అవును, దైవదర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేశాక ఆ పవిత్రతను నీళ్లతో కడిగేసినట్లే కదాది. అసలు ఈ తప్పు ఎందుకు జరుగుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం. దీని గురించి మహాభారతంలోనే ఆదిపర్వంలో ఉన్న ఉదంకోపాఖ్యానం ఏం చెబుతుందో తెలుసా? మనం చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి గుడిలోకి ప్రవేశించే ముందు స్నానం చేయాలి, లేదా కనీసం కాళ్ళు కడుక్కోవాలి. కాని దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేశాక మళ్ళీ కాళ్ళు కడుక్కోవడమేంటి? ప్రదక్షిణ చేయటమేమైనా పాపమా? కాదుగదా. కాబట్టి దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవడం ముమ్మాటికి తప్పు. మరి సరైన పద్ధతి ఏంటి? విభాగం 3, సరైన ఆలయ దర్శన విధానం. ఈ అపోహలు వదిలేసి గుడిలో నిజంగా ఎలా దర్శనం చేసుకోవాలో దశలవారీగా చూద్దాం. గుడికి వెళ్ళినప్పుడు కంగారు పడకుండా ఈ పద్ధతి పాటించండి.
మొదట ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర నమస్కరించుకోవాలి. కుదిరితే ప్రధాన ఆలయాన్ని, నవగ్రహ మండపాన్ని అన్నీ కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్టం. ఒకవేళ గుడిలో రద్దీ ఎక్కువగా ఉండి అలా కుదరకపోతే ప్రధాన దైవాన్ని దర్శించుకున్నాక నవగ్రహాలకు విడిగా ప్రదక్షిణ చేసినా అందులో ఎలాంటి దోషం లేదు. కాని ఇదంతా అయ్యాక కాళ్ళు మాత్రం కడుక్కోకూడదు. దేవుణ్ణి చూసి భయపడటం మానేయాలి. గ్రంథాల్లో ఈ విషయాన్ని ఎంత బలంగా చెప్పారంటే, సాధారణ పూజల తర్వాత కాళ్ళు కడుక్కోవచ్చా అంటే ఉండదు 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 కాదు అని పదే పదే చెప్పారు. సాధారణ పూజల్లో కాళ్ళు కడుక్కోవడమనేది అసలు ఎక్కడా లేదు. కేవలం ఏకనక్షత్ర జనన శాంతిలాంటి అత్యంత అరుదైన ప్రత్యేకమైన హోమాలు, అభిషేకాలు చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కుంటారు. మన రెగ్యులర్ గుడి దర్శనాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు 4వ విభాగం, కల్తీ నూనెతో చేసే తప్పు. గ్రుడ్డి భయంతో భక్తులు చేసే ఇంకో అతిపెద్ద పొరపాటు ఏమిటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. శనివారం రాగానే దేవుడికి తైలాభిషేకం చెయ్యాలని చెప్పి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరికే అత్యంత నాణ్యత లేని అతి చౌకబారు కల్తీ నూనెని తెచ్చి అభిషేకం చేసేస్తుంటారు. కనీసం ఆ నూనెను మన ఇంట్లో వంటకు వాడతామా? ఖచ్చితంగా వాడం. మరి మనం తినడానికి ఇష్టపడని ఆ కల్తీ వస్తువుని తీసుకెళ్లి భగవంతుడి మీద పొయ్యడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆయన్ని పూజించడం కాదు, వణికించడమే కదా. ఇక్కడ గమనించాల్సిన ఒక గంభీరమైన లాజిక్ ఏంటంటే, నా పాపాలన్నీ, శనిదోషాలన్నీ పోవాలి అనే ఆ భయంతో కల్తీ నూనెను దేవుడిమీద పోసి మన కర్మను ఆయన మీద రుద్దాలని చూస్తే ఆ చెడు కర్మే మనల్ని తిరిగి వెన్నాడుతుందని మూలవాక్యాలు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. దేవుడు మౌనంగా ఉన్నాడు కదాని ఏది పడితే అది సమర్పించకూడదు కదా. విభాగం 5, పూజ చెయ్యడానికి సరి అయిన పద్ధతులు. మరి భయాలు వదిలేసి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అసలైన, స్వచ్ఛమైన, గౌరవప్రదమైన పద్ధతులేంటో చూద్దాం. ఆ కల్తీ నూనెలతో అభిషేకాలు చేసే భయానక పద్ధతుల బదులు దేవుడికి చెయ్యాల్సిన అసలైన ఉపచారాలు ఇక్కడున్నాయి. విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చెయ్యండి. తర్వాత మూర్తిని శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి. ఎంతో ప్రేమతో, గౌరవంగా బొట్టు పెట్టాలి. శుభ్రమైన వస్త్రాలు సమర్పించాలి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం సంతోషంగా దేన్నైతే వాడతామో భగవంతుడికి కూడా అదే సమర్పించాలి. మనల్ని మనం ఎలా గౌరవించుకుంటామో ఆ దైవాన్ని కూడా అంతే ప్రేమతో, గౌరవంతో పూజించాలి. తెలిసి తెలియక చేసే అపచారాలను ఆపేసి ఇలా సరైన ఉపచారాలు చెయ్యాలి. ఇక మన చివరి విభాగం 6, భయం నుండి భక్తివైపు. ఈ ప్రయాణమే అత్యంత ముఖ్యమైనది. శని దేవుని పట్ల మనకున్న దృక్పథాన్ని భయం నుండి స్వచ్ఛమైన ప్రేమ వైపు ఎలా మార్చుకోవాలో ముగించుకుందాం. ఇప్పటివరకు మనం తెలుసుకున్న సమాచారంలో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఈ అపోహలతో కూడిన మూఢనమ్మకాలను, దేవుడికి భయపడి చేసే ఆచారాలను వెంటనే ఆపేయాలి. కల్తీ వస్తువులతో ఆయన్ని పూజించే బదులు గాఢమైన ప్రేమతో, ఆత్మగౌరవంతో దైవాన్ని ఆరాధించాలి. శనిదేవుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆయుర్దాయాన్ని ఇచ్చే గొప్ప దైవం అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. చివరిగా ముగించే ముందు ఒక్క ప్రశ్న. మీ రోజువారీ ప్రార్థనలు దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో ఉంటున్నాయా? లేక ఆయన మీద ఉన్న అపారమైన, ఆనందకరమైన ప్రేమతో ఉంటున్నాయా? ఇది మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇకపైన శనివారం వస్తే భయపడటం మాని ఆ సూర్యకుమారుడిని ఆనందంగా పూజిద్దాం. ఈ వివరణతో శనిదేవుని పట్ల ఉన్న ఆ భయమంతా పోయి ఒక స్వచ్ఛమైన భక్తి మొదలవుతుందని ఆశిస్తున్నాను. దైవం పట్ల ప్రేమను పెంచుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. మళ్లీ ఇంకొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. సెలవు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.